లోపల లోకంలో కష్టపడిన వారికి దొరకదంట. కానీ ఎలా దొరుకుతుంది మరి? చాలా ఉచితంగా దొరుకుతుందంట. ఏ ఐశ్వర్యం అంట? క్రీస్తు ఐశ్వర్యం. ఇది ఎలా వస్తుంది? ఈ ఐశ్వర్యం ఎలా పొందుకోవచ్చు? క్రీస్తును బట్టి. ఈ ఐశ్వర్యం ఎంత గొప్పది తెలుసా? క్రీస్తు ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలిగిన వారు ఎవరంటే ఆయన్ని నమ్మి రక్షణ పొంది విశ్వసించిన వారే. ఈ ఐశ్వర్యం అంటే క్రీస్తు ద్వారా వస్తుందంట. మీరు ఇదివరకే ఐశ్వర్యవంతులు అయిపోయారంట. ఎలా ఐశ్వర్యవంతులు అయ్యారో? యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. అందుకే క్రీస్తు ఐశ్వర్యము మీకు చెప్పాం. అంటే ఐశ్వర్యం ఏంటిది? యేసుక్రీస్తు మనకు ఐశ్వర్యం ఎలా అవుతాడండి? మనకేమైనా డబ్బు ఇస్తున్నాడు ఆయన?